హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే చికెన్ బిర్యానీ ఈరోజైతే ప్రాసెస్ ఏందనేది చూపిస్తా. ఫుల్ వీడియో చూపిస్తా, చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇగో మా ఆయన, మా అక్క, ఇగో కారం పొడి, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి కొంచెం వేసినాం. 3 మ్యాంగో ఆశీర్వాద్ 2 పడతాయి ఫ్రెండ్స్. దొడ్డుప్పు, అదే రాయి ఉప్పు అంటారు కదా, అది. ఐదు కేజీలు ఫ్రెండ్స్ చికెన్. పసుపు 5 కేజీలకి 6 కేజీల రైస్ వేసుకోవాలి. అప్పుడు పీసెస్ రైస్ సేమ్ ఉంటే కరెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, సన్నగా ఉల్లిగడ్డ తరిమి పోసుకోవాలి. సన్న అంటే పచ్చి ఉల్లిగడ్డనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నూనెలో వేయించిన ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇగో ఇంకా నిమ్మకాయ పులుసు వేయాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ పులుసు పోస్తే టేస్ట్ ఉంటుంది, అంటే పులుపు తాకుతూ ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి. అంటే మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కకు అంతా పట్టాలి మసాలా. గరం మసాలా పట్టిన నూరిన గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో గరం మసాలా, దానికి తగినంత వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఘాటు ఉంటుంది. టేస్టింగ్ సాల్ట్ కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ కూడా వేసుకోవద్దు. మళ్ళీ కలుపుకోవాలి. అంటే గరం మసాలా అవన్నీ కలవాలి కదా ఫ్రెండ్స్, దానికోసం అనేసి బాగా మాలిష్ చేసి పెట్టుకోవాలి. కారం అయితే తక్కువ వేసినాము, మళ్ళీ కొంచెం కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. కలర్ చూస్తే తెలిసిపోతుంది. ఎట్లా అంటే కలర్ బట్టి చెప్పేయచ్చు కారం తక్కువ ఉంది ఎక్కువ ఉందని. దాంట్లో కారం తక్కువ ఉంది, అందుకే మళ్ళీ కారం వేసినాం. ఇగో వేయించిన ఉల్లిగడ్డ, కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ రైస్ వేసేటప్పుడు కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం తగినంత వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ మాలిష్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. దానికి ముక్కకు పట్టే అంతా ఇలాచి పౌడర్ ఉల్లిగడ్డ ముక్కకు పట్టాలి ఫ్రెండ్స్. దానికోసమని మంచిగా మాలిష్ చేస్తున్నాం చూడండి. అంటే కలపడం. ఈ ఉల్లిగడ్డ వేయించుకున్న నూనెనే బిర్యానీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా పెరుగు వేసుకోవాలి, పెరుగు వేస్తా. ఇవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం. రైస్ మీద కూడా వేస్తాం, దీంట్లో కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. రైస్ మీద వేస్తాం కదా ఫ్రెండ్స్, దానికోసం అనేసి లైట్గా వేస్తున్నాం. అయితే పెరుగు, ఫ్రెండ్స్ 5 కిలోల చికెన్కి 2 కిలోలు పెరుగు వేసుకోవాలి. మంచిగా వస్తుంది గ్రేవీ. ఇట్లా 2 కేజీలు వేసిన చూడండి ఫ్రెండ్స్. బాగా మాలిష్ అదే కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్నాక పెరుగు కూడా దానికి ముక్కకు పట్టుకుంటారు కదా ఫ్రెండ్స్, దానికోసం అనేసి. నూనె వేయాలి అనుకుంటున్నారు మీరు.
నూనె వేయలేదనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డ వేపుకున్న నూనె ఉంది, అది వేస్తున్నాం. అదే బాగుంటుంది అంటే యూట్యూబర్ లక్ష్మీ చేతిలోనే వేస్తేనే బాగుంటుంది అది నూనె. అవునవును ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడైతే టేస్ట్ వస్తుంది, లక్ష్మీ వేస్తేనే టేస్ట్. అవునవును. నూనె చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ నూనె, ఉల్లిగడ్డ వేపిన నూనె. లక్ష్మీ వేస్తేనే బాగుంటుంది. ఎప్పుడు లాస్ట్లో లక్ష్మీ చేత్తోనే పంపిస్తాను నేను నూనె బిర్యానీకి, బాగుండాలని. ఫ్రెండ్స్ నూనె కూడా వేసేసినాం, ఆయిల్. నూరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, తింటే ఎలా ఉంటుంది. ఇగో ఇంతకుముందు ఉల్లిగడ్డలు వేస్తామని చెప్పినాం కదా, పచ్చి ఉల్లిగడ్డ బిర్యానీలా. చూడండి ఫ్రెండ్స్, పచ్చి ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది. ఇంకా మసాలా కూడా వస్తుంది ఎక్కువ. మీకు మసాలా కావాలనుకుంటే కొంచెం మసాలా కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి బిర్యానీ ఇప్పుడు చూస్తేనే నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే. నీళ్ళు ఎసరెక్కిచ్చినాము చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో పట్టా, ఇలాచి, సాజీరా, లవంగం అన్నీ వేసేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. బియ్యం వేస్తున్నాం, రైస్. ఇట్లా ఏం కల్తీ రైస్ ఉండదు, ఓన్లీ బాస్మతి రైస్. వేరే వేరే బియ్యం ఏం కలపం ఫ్రెండ్స్. కలుపుకొచ్చింది అప్పుడు చూస్తుంటారు, చూస్తే రైస్ దాంట్లో వేసుకోవచ్చు. అంటే పలుకు అంటే వదలాలి, దమ్ వచ్చేస్తుందా? ఈజీగా పుల్ల పుల్ల వస్తుంది రైస్. వాటర్ కూడా వేసుకోవాలి రైస్లో. రైస్ నీళ్ళ ఇది రైస్ వేసినాక ఎంతసేపటికి అయిపోతుంది? ఎన్ని నిమిషాలు పడుతుంది? 20 minutesలో అయిపోతుందా? ఎందుకు రైస్ పైన వేస్తున్నారు? కొద్దిగా మంచి వాసన వస్తుంది. ఓకే ఓకే. మేము దీంట్లో జాఫ్రాన్ వేయము, జాఫ్రాన్ వేస్తే వేస్తుంది.
రోజు కుంకుమ పువ్వు వాటర్ కదా, కుంకుమ పువ్వు. ఒక రేర్ వేసుకుంటూ రావాలి. ఓకే, రైస్ పలుకు డిఫరెంట్ కావాలి. అప్పుడు దమ్ అయిపోతుందా? అప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ అవుతుంది. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. ఇట్లా తిప్పితే రైస్ సెంటర్కి వస్తుంది. ఓకే, ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పితే రైస్ సెంటర్కి వస్తుంది. సునామీలాగా చేయడానికి ఇవి ఈజీ ఉంటుంది. ఇట్లా వచ్చేస్తుంది లాస్ట్ రైస్. అన్ని తగ్గిపోయింది. ఉల్లిగడ్డ అయితే సరిపోవాలి. ఫినిషింగ్ టచ్. కొత్తిమీర వేసుకోవాలి. చూపిస్తాను, కలర్ఫుల్గా కనబడుతుంది. నాకు ఇష్టం ఇట్లా వేయడం, కొత్తిమీర ఇట్లా చల్లుకోవడం ఇష్టం. నెయ్యి నూనె రెండు కలిపేస్తారు. ఇప్పుడు దీంట్లో నెయ్యి నూనె రెండు పడ్డదా? ఉల్లిగడ్డ వేపుకున్న నూనె. ఫినిషింగ్ బాగా వచ్చింది. దీనికి అందరూ పిండి పెడతారు, కానీ మేము న్యూస్ పేపర్ వేస్తాం. చూడండి, చాలా చేయను. కదా 12 కిలో మూత ఉంటుంది చూడ, బయట పొయ్యి కాడ. హెవీ బరువు.
20 Right. నిమిషాలలో బిర్యానీ రెడీ. రెడీ. ఏది ఒకసారి హాయ్ చెప్పుకో మీ సబ్స్క్రైబ్కి. ఫ్రెండ్స్ మా వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్. మీ అందరిలో నేను ఒక ఫ్యామిలీ మెంబర్. నన్ను అలా చూడండి, ఇప్పటి వరకు చూసిండ్రు, ఇంకా చూడండి అని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.